బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడతారని మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఇన్ఛార్జీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. తొలి విడత 54 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల జాబితాను బీఆర్ఎస్ విడుదల చేసింది. ఈ సందర్భంగా 10 సంవత్సరాల పాలనలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకమయ్యేలా పార్టీ ప్రచారాన్ని నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో భారత రాష్ట్ర సమితికి అద్భుతమైన సానుకూల వాతావరణం ఉందని కేటీఆర్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపైన పార్టీ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. గత 10 సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రతి ఇంటి గడపకు తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికలు కేవలం హామీలు ఇచ్చేందుకు వేదికలు మాత్రమే అని, బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 10 సంవత్సరాలలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించే ఒక అద్భుతమైన అవకాశమని అన్నారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పాలనలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకం కావాలని పార్టీ నాయకులకు సూచించారు. అసెంబ్లీల వారీగా ఇన్ఛార్జీలుగా నియమించిన ప్రతి ఒక్క నాయకుడు ఇప్పటి నుంచే పార్టీ విజయానికి అవసరమైన కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. రేపటి నుంచి ఎన్నికలు ఫలితాలు వెలువడే రోజు వరకు ఆయా నియోజకవర్గాల సంపూర్ణ బాధ్యతను వీరు తీసుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులు అన్నింటినీ సమన్వయం చేసుకుని పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు కేటీఆర్. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్. తెలంగాణ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అన్నింటా కూడా ఒక అడుగు ముందే వేస్తుందని చెప్పొచ్చు. అభ్యర్థుల ప్రకటనతో పాటు ఇప్పుడు ఇతర పార్టీలు ఇంకా అభ్యర్థుల పరిశీలనలో ఉండగా ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థులకు ఆ నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత దిశగా 54 మంది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు నియమించింది. ఈ సందర్భంగా దాదాపు కేటీఆర్ వాళ్ళతో మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించారు. దానిపైన మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో సానుకూల వాతావరణం ఉండాలి, అలాగే ఉంది కూడా మన పార్టీలో నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఆ రకంగా మనం ఎలక్షన్ వరకు కూడా వెళ్ళాలి అని దిశానిర్దేశం కూడా చేశారు. అయితే ఈ 10 సంవత్సరాల అభివృద్ధిని ప్రతి గడప గడప తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఇటు అభ్యర్థితో పాటు ఇన్ఛార్జ్ కూడా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉండేట్టుగా అలా రకంగా కూడా వాళ్ళకి చెప్పిన నేపథ్యం కనిపించింది. అయితే ఆ బీఆర్ఎస్ కు ఎన్నికలంటే 10 ఏళ్ల ప్రగతిని వివరించే ఒక అవకాశం అన్నట్టుగా కూడా దీన్ని ఉపయోగించుకోవాలని వాళ్ళంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ ఈ 54 మంది ఇన్ఛార్జీలకు అంతా అవకాశం. అయితే సంక్షేమం, అభివృద్ధి పథకాలు అందుతున్న ప్రతి ఒక్కరితో కూడా మమేకం అవ్వాలి, ప్రతి ఒక్కరిని కూడా కదిలించాలి, ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఆ రకంగా వస్తున్నారు. అయితే సమన్వయం చేసుకుని దాదాపు ప్రచారం నిర్వహించాలన్నారు. పూర్తి పకడ్బందీ ప్రణాళికతో ఎన్నికల ప్రచారం నిర్వహించాలి. ఇక్కడ కూడా ఏ చిన్న పొరపాటు జరగకుండా కూడా పూర్తిగా ఎలక్షన్ గెలవాలి. మా గెలుపు కూడా దాదాపు 100 సీట్ల టార్గెట్ భారీ మెజారిటీతో కూడా రావాలని అవసరం ఉంది. ఆ రకంగా 10 ఏళ్ళ చేసినటువంటి 10 ఏళ్ళ అభివృద్ధి కావచ్చు, ప్రతి ఇంటికి అందుతున్న అవకాశాలు అయితే అభివృద్ధి పథకాలు కావచ్చు, దాదాపు ఇవన్నీ కూడా ఇవన్నీ మన ఓటుగా మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ రకంగా బంపర్ మెజారిటీ కూడా ప్రతి అభ్యర్థికి రావాలి అనేటట్టుగా కూడా వాళ్ళంతా డిస్కస్ చేస్తున్నారు. అయితే ఇన్ఛార్జ్లు అయితే నియోజకవర్గాల వారిగా మనం ఇన్ఛార్జ్లను చూసుకున్నట్లయితే బెల్లంపల్లి మొదలు ఇటు దాదాపు మొత్తం భద్రాచలం వరకు దాదాపు అన్ని జిల్లాల్లో 54 మంది. ఇప్పుడు బెల్లంపల్లి ఎంపీ వెంకటేష్ నేత, మంచిర్యాలకు ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఖానాపూర్ కు ఎమ్మెల్సీ దండే మాజీ ఎంపీ నగేష్, ముదోల్కు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, బోధన్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బోధన్ తో పాటు కామారెడ్డి కూడా దాదాపు గంప గోవర్ధన్ రెడ్డి గతంలో ఉన్నాడు. ఈసారి కేసీఆర్ పోటీ చేసిన నేపథ్యంలో ఇటు కేటీఆర్ అట్లాగే కవిత కూడా ముందుగా అక్కడ ప్రచారం చేసిన నేపథ్యం. అయితే ఆ కామారెడ్డికి మాత్రం ఎమ్మెల్యే ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ పోటీ చేస్తాడు. అక్కడ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, ఆ మంత్రి కేటీఆర్ ఇక్కడ ఇన్ఛార్జ్ గా నియమించబడ్డారు. ఇక నిజామాబాద్ లో అర్బన్ లో ఎమ్మెల్సీ కవిత చూస్తున్నారు. అయితే కవితకు 2 బాధ్యతలు ఉన్నాయి. బోధన్, నిజామాబాద్ ఈ 2 బాధ్యతలు కూడా కవితకే అప్పగించిన నేపథ్యం. ఇక జగిత్యాలలో ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ ఉంటాడు. రామగుండంలో మాజీ ఎమ్మెల్సీ నారద రెడ్డి, పెద్దపల్లి చైర్మన్ రవీందర్ సింగ్, చెప్పదండి మంత్రి గంగుల కమలాకర్, ఎదుటి కూడా అక్కడ బురిగేశబ్బ
దాదాపు బీజేపీ వెళ్ళిన నేపథ్యం అక్కడ నుంచి కూడా చాలా క్రిటికల్ గా ఉంటుంది. మరి ఒకవైపు మంత్రి గంగుల కమలాకర్ పోటీ చేస్తున్నాయి, మరి తను కూడా ఇన్ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో వేములవాడ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్, మానకొండ నుంచి సూరత్ చైర్మన్ జీవి రామకృష్ణారెడ్డి, మెదక్ తిరుపతి రెడ్డి, ఆందోళన నుంచి మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుసేన్, మెదక్ ఇటు పద్మాదేవేందర్ రెడ్డి, పైలట్ అయితే రుణపాయల మన మైనపల్లి రోహిత్ ఉన్నారు. మైనపల్లి మరి ఖచ్చితంగా ఆయన ఓటమి చెందాలంటే మాత్రం ఖచ్చితంగా బలమైన అభ్యర్థి ఇన్ఛార్జ్ గా ఉండాలని అవసరం ఉందన్నట్టుగా ఆలోచనగా ప్లాన్ చేసింది బీఆర్ఎస్. జైరాబాద్ వచ్చి మాజీ ఎమ్మెల్సీ దేవి ప్రసాద్ ఇక్కడ చేసినటువంటి ఇద్దరికి ఒక్కొక్క చోట ఇద్దరిద్దరికి రెండు చోట్ల అట్లా కేటాయించబడ్డాయి. ఇక సంగారెడ్డి కూడా చాలా నేపథ్యంలో అక్కడ చైర్మన్ భూపాల్ రెడ్డి, చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ కు అప్పగించారు. ఎర్రల శ్రీనివాస్ జైరాబాద్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన నేత కాబట్టి దాదాపు ఈ బాధ్యత వాళ్ళ మీద ఉంది. వీళ్ళ యొక్క పనితీరు బట్టి వచ్చేసారి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక దుబ్బాక నుంచి చైర్మన్ బాలమల్లు ఉంటున్నారు. అలాగే గజ్వేల్ నుంచి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్సీ షమీపూర్ రాజు ఉంటారు. ఉప్పల్ నుంచి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం చేవెళ్ళ రంజిత్ రెడ్డి, అలాగే వికారాబాద్ చేవెళ్ళ రెండింటి కూడా ఎంపీ రంజిత్ రెడ్డి బాధ్యత. ముషిరాబాద్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఉంటారు. అంబర్పేట్ కట్టెల శ్రీనివాస్ యాదవ్, అలాగే అడ్వకేట్ మోహన్ రావు ఉంటారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో తలసన శ్రీనివాస్ యాదవ్ ఉంటారు. మక్తల్ గద్వాల్ ఇవన్నీ చూస్తుంది ఆంజనేయ గౌడ్, అలాగే చైర్మన్ రాకేష్ సిర్మల్ ఉంటారు. అలంపూర్ వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ ఉంటారు. అచ్చంపేటలో చైర్మన్ ఇంతియాజ్ షాక్ ఉంటారు. కల్వకుర్తిలో దాదాపు అచ్చంపేటలో కూడా ఒక మైనార్టీ చోటు ఉంది. అలాగే కల్వకుర్తిలో కూడా చైర్మన్ గోలు శ్రీనివాస్ రెడ్డి, కొల్లాపూర్ ఎంపీ రాములు ఉంటారు. నగర్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి రామచంద్ర నాయక్ ఉంటారు. హుజూర్ నగర్ లో విజయసింహారెడ్డి, కోదాడులో ఎమ్మెల్సీ టి రవీంద్రరావు, నల్గొండలో జడ్పీ చైర్మన్ బండా సురేందర్ రెడ్డి, నకరికల్లో ఎంపీ బడుగుల రామలింగయ్య యాదవ్, అలాగే జనగాం నుంచి మాజీ ఎమ్మెల్సీ బి వెంకటేశ్వరరావు చైర్మన్ ఉంటారు. మహబూబాద్ లో మంత్రి ఉంటారు. సో నర్సంపేటలో చైర్మన్ వి ప్రకాష్, అలాగే వరంగల్ నుంచి ఈస్ట్ డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ఉంటారు. భూపాలపల్లి ఎమ్మెల్సీ బసవరాజు, ఎమ్మెల్సీ పోతపర్తి శ్రీనివాసరెడ్డి, ఇల్లందు ఎంపీ వదరాజు రామచంద్ర ఉంటారు. మదిర మంత్రి పువ్వాడాజీ, కొండబాల వెంకటేశ్వరరావు, వైరా నుంచి ఎంపీ నామా నాగేశ్వరరావు, ఇటు సత్తుపల్లి నుంచి ఎంపీ పారసారథి రెడ్డి ఉంటారు. అలాగే అశ్వాపేట నుంచి భద్రాచలం నుంచి ఎమ్మెల్సీ తాత మధు ఉంటారు. సో దాదాపు 54 మంది నియోజకవర్గాలకు ఒక్కో చోట రెండు నియోజకవర్గాలు ఒక్కొక్కరిని నియమించబడిన నేపథ్యం కనిపించింది. సో ఏదేమైనా పార్టీ బలోపేతం కావాలి. ఖచ్చితంగా ఈసారి తాము చేసినటువంటి అభివృద్ధిని పూర్తిగా విశ్వసిస్తూ దాదాపు ఓ రకంగా సర్వేలపై డిపెండ్ అవుతున్నాయి. మరోవైపు ఆ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల్లో తిరుగుతున్నాయి. ఓ రకంగా ఎలక్షన్ అయితే ముందుకెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఏదేమైనా కూడా హ్యాట్రిక్ కొట్టాలి, 100 సీట్లు టార్గెట్, అది కూడా ప్రతి అభ్యర్థికి కనీసం 20,000 మెజారిటీ పైన ఉండాలి. అలాగే మూడోసారి ముఖ్యమంత్రి పీఠమే దక్కాలి అనే ఉద్దేశంతో దాదాపు బీఆర్ఎస్ పార్టీ అయితే రంగంలోకి దిగుతుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.